హాయ్ అండి, నేను ఫస్ట్ టైం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ పెట్టినప్పుడు ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే ప్రాసెస్ అంత స్పీడ్ గా చెప్తే ఎలా, కాస్త నిదానంగా చెప్పండి అని. ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎండ్ వరకు చూడండి. నేనైతే హాఫ్ కిలో రైస్ కి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా. రైస్ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ ని చికెన్ లో వేసి కుక్ చేసుకోవాలి. చికెన్ 50% కుక్ అయిన తర్వాత చికెన్ ని తీసేసి వాటర్ ని మాత్రం స్టోర్ చేసుకోండి. ఇప్పుడైతే బిర్యానీ కోసం ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని 1 by 1 వేసుకోవాలి. అన్ని చక్కగా ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ లో ఆల్రెడీ సాల్ట్ అయితే ఉంది, ఇంకాస్త సాల్ట్, సాహీ బిర్యానీ మసాలా అండ్ ఘీ అయితే వేసుకున్నా. ఒక 10 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ ఫ్రై కోసం పాన్ లో ఆయిల్ వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని 1 by 1 వేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే రైస్ ప్రిపేర్ అయింది. ఇంకా ఫుల్ గా కరివేపాకు వేసి మూత పెట్టేసా. ఇంకా చికెన్ ఫ్రై సాఫ్ట్ గా జ్యూసీగా ఉండాలి అంటే ఈ మసాలాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఈ మసాలా కాస్తంత వేసి లాస్ట్ లో చికెన్ మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఉంటుంది. నాకు రీసెంట్ డేస్ లో చికెన్ దమ్ బిర్యానీ కంటే ఈ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసేయండి.